హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం యాప్షీలో ఇంటర్న్షిప్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో iic.apc.ap.government.in. సో ఈ వెబ్సైట్లోనే మనం ఇంటర్న్షిప్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఇందులో లాగిన్ అనేది గవర్నమెంటే స్టూడెంట్స్కి క్రియేట్ చేసింది. ఓన్లీ ఫర్ ద కన్వీనియర్లో ఎవరెవరు జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే. ఫర్ మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్స్ హూ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ద ఎంసెట్, అంటే ఎవరెవరు ఎంసెట్ క్వాలిఫై కాలేదో అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వాళ్ళకి మాన్యువల్గా కంపెనీ ద్వారా మేమైతే మ్యాపింగ్ అనేది చేస్తాము. ఓకే, కింద ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఆ గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. మా కంపెనీ వాల్స్పేయర్ ఏఐ టెక్నాలజీస్ కూడా యాప్షీలో రిజిస్టర్ అయ్యి ఉంది. సో మేము కూడా మీకు ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయగలం. ఓకేనా? సో ఆల్ పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ అఫిలియేటింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రతి ఒక్క స్టూడెంట్ మ్యాండేటరీగా యాప్షీలో ఇంటర్న్షిప్ అనేది చేయాలి. 4-2లో 3-2లో కూడా మినీ ఇంటర్న్షిప్ అని ఉంటుంది కదా, అది కూడా చేయొచ్చు. 4-2 స్టూడెంట్స్కి లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ కోసము మీరు యాప్షీలో రిజిస్టర్ అవ్వాలి ఇంటర్న్షిప్ కోసము. సో ఇప్పుడు కన్వీనియర్ స్టూడెంట్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా వాళ్ళ స్టేటస్ తెలుసుకోవాలి, ఇంటర్న్షిప్ యొక్క స్టేటస్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ సైన్ అప్ బటన్ కనబడుతుంది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టూడెంట్ ఆర్ ఇండస్ట్రీ అని ఉంటుంది, స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. ఇందులో మీరు ఎంసెట్ అప్లై చేస్తుంటారు కదా, ఆ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ వచ్చేసి ఎంసెట్ అప్లై చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబరే మీ పాస్వర్డ్. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఇచ్చాను. సో ఇక్కడ ఉన్న క్యాప్షన్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, లాగిన్ అయిన వెంటనే ఇక్కడ చేంజ్ యువర్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, అది మ్యాండేటరీ ఏం కాదు. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. సో ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసే సైడ్లో కనబడుతున్న 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒకటి అప్లైడ్ ఇంటర్న్షిప్స్, అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ అండ్ అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్. ఓకే, ఇలా స్టూడెంట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? దెన్ మీకు సంబంధించిన ఏ స్కిల్ మీకు రిక్వైర్మెంట్ ఉందో అది ఇవ్వండి ఇక్కడ. అండ్ మీకున్న డొమైన్ నాలెడ్జ్ మీద కొద్దిగా 150 వర్డ్స్లో ఇక్కడ డేటా అనేది ఇవ్వండి. అండ్ మీ రెజ్యూమ్ కానీ మీ బయోడేటా కానీ ఇవ్వండి. ఆ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి. ఓకేనా? మీరు ఇంటర్న్షిప్కి అప్లై చేసినప్పుడు మీ ప్రొఫైల్ అనేది కంపెనీస్కి వెళ్తుంది. సో మీ ప్రొఫైల్ అనేది బాగుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మీ రిక్వెస్ట్. దెన్ హౌ టు అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్, ఇక్కడ ఒక ఆప్షన్ మనకు ఉంది, అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ అని, అది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సెర్చ్ చేసుకోవచ్చు ఏ టైప్ ఇంటర్న్షిప్స్ కావాలి. సో ఇఫ్ యూఆర్ ఈసీ స్టూడెంట్, మీకు ఒక పీసీబీ కానీ, హౌ టు క్రియేట్ పీసీబీ అండ్ విఎల్ఎస్ఏ గురించి కానీ, సైబర్ సెక్యూరిటీ, మీరు ఈసీ వాళ్ళు ఇన్కేస్ సిఎస్సి వాళ్ళకి సంబంధించిన ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే జావా గురించి కానీ, జావా బ్యాక్ ఎండ్, జావా ఫుల్ స్టాక్ మొత్తం అనేది ఇక్కడ ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, వర్చువల్ మోడ్ చేయాలా లేకపోతే ఫిజికల్ మోడ్ చేయాలా, టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ అనేది. ఓకే, స్టైఫండ్, అన్పెయిడ్, ఫ్రీ అలాంటి ఇంటర్న్షిప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ స్కిల్స్. ఓకే, మీకు ఏ స్కిల్లో మీరు ఇంటర్న్షిప్ చేయాలనుకున్నారు. ఫస్ట్ ఇక్కడ వర్చువల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ నేను పెయిడ్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా? తర్వాత ఆంధ్రప్రదేశ్, చిత్తూరు డిస్టిక్. ఓకే, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే, ఆపరేషన్స్. ఓకే, స్కిల్ ఏదో ఒక స్కిల్ నేను తీసుకొని సెర్చ్ చేస్తున్నాను. ఇది సెర్చ్ అవ్వగానే మనకు లిస్ట్ ఇస్తాయి, కంపెనీస్ యొక్క లిస్ట్ వస్తుంది. సో మీకు కావాల్సిన కంపెనీలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మన కంపెనీ పేరు వచ్చేసి వాల్స్పేయర్ ఏఐ టెక్నాలజీస్ అన్నమాట. సో మన కంపెనీ కూడా ఇందులో రిజిస్టర్ అయి ఉంది. సో అందరూ మన కంపెనీకి సంబంధించిన ఇంటర్న్షిప్ డీటెయిల్స్ స్క్రోల్ డౌన్ చేశారంటే మనకు కనబడతాయి. ఓకేనా? నేను చూపిస్తాను ఒకటి ఎలా చేయాలో. సో
ఇక్కడ వాల్స్పియర్ ఏఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది కదా, ఇదే మన కంపెనీ నేమ్ అన్నమాట. సో ఇందులో నెట్వర్కింగ్ అని ఒక ఇంటర్న్షిప్ ఉంది, అండ్ డ్రోన్స్, యుఏవిఎస్, ఓకే, అండ్ మనకి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సంబంధించింది ఉంది, అండ్ పీసీబీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా ఈసీకి సంబంధించిన ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నేను లాగిన్ అయింది ఈసీ స్టూడెంట్ సంబంధించిన క్రెడెన్షియల్తో. సో మీరు కూడా సిఎస్సి సంబంధించింది కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. మీరు ఇంకా స్క్రోల్ డౌన్ చేశారంటే ఇక్కడ ఐటీ సపోర్ట్ సర్వీసెస్ అంటే ఇక్కడ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనే కోర్స్ ఉంది, ఓకేనా. మేము ఇంకా కొన్ని ఇంటర్న్షిప్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంది, యాడ్ చేస్తాము. సో మీరు జనవరి 1 నుండి 2025 జనవరి 5 2025 లోపల రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో నేను ఒక ఎగ్జాంపుల్గా ఈ స్టూడెంట్కి ఐటీ కోర్స్ అనేది చేయాలనుకుంటున్నాడు. నేను ఇక్కడ వ్యూ పోస్టింగ్ మీద క్లిక్ చేస్తాను, ఓకే. వ్యూ పోస్టింగ్ మీద క్లిక్ చేయగానే ఆ ఇంటర్న్షిప్ యొక్క డీటెయిల్స్ అని మనకు వస్తాయి. సో ఆ ఇంటర్న్షిప్ ఒక డిస్క్రిప్షన్ వస్తుంది, అండ్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి స్టూడెంట్కి, అండ్ దెన్ అది లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్పా, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ల్యాప్టాప్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్, అలా, ఓకే. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, అన్నీ మనకి మెన్షన్ చేస్తున్నాం. స్కిల్స్ వచ్చి జావా అనేది రిక్వైర్మెంట్ ఉంది, ఓకేనా. అలా మీరు చెక్ చేసుకోవచ్చు, అన్నీ చెక్ చేసుకునేసి సర్టిఫికేట్ ఎలా ఉంటుందో మనం వ్యూ చేయాలనుకుంటే ఇక్కడ ఐ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పాపప్ చేస్తుంది, ఇలా సర్టిఫికేట్ అనేది ఉంటుంది, ఓకేనా. ఓకే, దెన్ అప్లై నౌ అని క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఇంటర్న్షిప్ ఇదే అయితే అప్లై నౌ మీద క్లిక్ చేసి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అప్లై అనే ఒక పాపప్ వస్తుంది. ఎస్ అప్లై అని వస్తే ఈ స్టూడెంట్ ఆల్రెడీ ఇది చేసుకున్నాడు అనమాట, అప్లై చేసుకున్నాడు, ఓకే. సో మనం వేరేది చూద్దాం. అందరూ మన కంపెనీలో చేసుకోవడానికి ట్రై చేయండి. సో వీఆర్ ప్రొవైడింగ్ బెస్ట్ ట్రైనింగ్, ఓకే. మేము ఐటీలో వర్క్ చేస్తున్న ట్రైనర్స్ దగ్గర నుండి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాము, అండ్ దెన్ పీపుల్ హూ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ విల్ గివ్ యూ ట్రైనింగ్, ఓకేనా. లోడ్ అవుతుంది. సో ఇలా మీరు అప్లై చేసుకోవాలి ఇంటర్న్షిప్స్కి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏ ఇంటర్న్షిప్ అనేది అప్లై చేసుకున్నారో అప్లైడ్ ఇంటర్న్షిప్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్లో మనకి కనబడతాయి మీరు ఏ ఇంటర్న్షిప్ అప్లై చేసుకున్నారు. సో వాటి యొక్క స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ దెన్ మనకు అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్లో ఏ కంపెనీ మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేసింది అని మనం చూసుకోవచ్చు, ఓకే. సో నేను వేరే ఇంటర్న్షిప్ అనేది అప్లై చేసి చూపిస్తాను, ఓకే. ఇక్కడ డ్రోన్ సంబంధించింది నేను చేయాలనుకుంటున్నాను ఇంటర్న్షిప్. సో ఓకే, ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ చూసుకున్నాను, ఓకే. ఇది నాకు సరిపోతుంది. దెన్ అప్లై నౌ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పాపప్ అవుట్ వచ్చింది, ఓకేనా. అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఇలా వస్తే మీరు మీ అప్లికేషన్ అనేది కంపెనీకి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో కంపెనీ మనకు రివ్యూ చేసుకుంటుంది అప్లికేషన్స్ అన్నీ, తర్వాత మనకు యాక్సెప్ట్ అనేది ఇస్తుంది కంపెనీ, ఓకే. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్రూవ్డ్ అని మనకు వస్తుంది, ఓకే. అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్లో ఏ కంపెనీ మన అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిందో, ఏ ఇంటర్న్షిప్కి మన అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిందో మనం చూసుకోవచ్చు, ఓకే. సో బాగా గుర్తుపెట్టుకోండి, మన కంపెనీ నేమ్ వాల్స్పియర్ ఏఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకేనా. సో అందరూ అప్లికేషన్ పెట్టుకోండి, ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాము. ట్రైనింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఓన్లీ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది, అండ్ మీకు ల్యాబ్స్ లాగా కూడా మేము ఒక క్రియేట్ చేస్తాము. సో మీరు ఖచ్చితంగా ఒక టెక్నాలజీ మీద స్ట్రాంగ్గా ఉంటారు, ఓకేనా. మీరు ఏ ఇంటర్న్షిప్ తీసుకుంటే ఆ ఇంటర్న్షిప్ యొక్క టెక్నాలజీ ఖచ్చితంగా నేర్చుకుంటారు మన కంపెనీలో, ఓకే. సో ఇన్ కేస్ ఈ స్టూడెంట్ 2 కోర్సెస్ అనేది ఎన్రోల్ చేసుకున్నాడు. సో ఇన్ కేస్ అతనికి లేక ఆమెకి నచ్చకపోతే డీసెలెక్ట్ అని క్లిక్ చేయగానే ఒక పాపప్ వస్తుంది, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డీసెలెక్ట్ ది ఇంటర్న్షిప్ అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేయగానే
మనకు అది రిమూవ్ అయిపోతుంది. ఓకే, వెయిట్. ఓకే, రిఫ్రెష్ చేయగానే మనకు ఆ ఇంటర్న్షిప్ యొక్క డీటెయిల్స్ అనేది లేవు. ఓకేనా, అలా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ అని క్లిక్ చేయగానే ఏ కంపెనీ అయినా మీ ఇంటర్న్షిప్ యాక్సెప్ట్ చేస్తే ఈ పేజ్లోకి వస్తుంది. ఓకేనా, మీ ప్రొఫైల్ ఎంత బాగుంటే అంత ఛాన్స్ ఉందన్నమాట మీరు అప్లై చేసుకున్న ఇంటర్న్షిప్ యాక్సెప్ట్ చేయడానికి. మన కంపెనీలో మ్యాక్సిమం మేము ఖచ్చితంగా మీకు అప్లికేషన్ అనేది అప్రూవ్ చేస్తాము. సో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మన కంపెనీ నేమ్ వాల్స్పియర్ ఏఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా, సో ఇలా మీరు యాప్షీలో ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవాలి. ఓకేనా, సో స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ 4-2 మ్యాండేటరీగా మీరు ఇంటర్న్షిప్ అనేది చేయాలి. ఎందుకంటే మీకు క్రెడిట్స్ వస్తాయి. మనకు జేఎన్టీయూస్ కానీ లేక యూనివర్సిటీ వేరే యూనివర్సిటీస్ కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంటర్న్షిప్ అనేది చేయాలి 4-2లో. అండ్ మీరు ప్రాజెక్ట్ కూడా చేయాలి. మేము ఇంటర్న్షిప్ చేస్తుండగానే ప్యారలల్గా ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేపిస్తాం మీతో. సో మీరు అదే ప్రాజెక్టు మీ ఫైనల్ ఇయర్లో 4-2లో మీరు ప్రాజెక్ట్ కింద పెట్టుకునేసి చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్నారో ఆ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ అనేది చేపిస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ forget to turn on bell symbol. Thank you. Yeah.